చూడండి ఫ్రెండ్స్, ఈ రెడ్ డిసెంబర్ ఎంత చక్కగా పోస్తున్నాయో. చాలా పూలు పోస్తున్నాయండి, చిన్న చెట్టు అయినా సరే. మనం కేరళ నుంచి తెప్పించుకున్నాం కదా, ఆ చెట్టు అండి ఇది. కొంచెం ఎదిగింది, దీని నుంచి కటింగ్స్ తీసి పెట్టాను, అవి బ్రతికినాయండి. మళ్ళీ ఈ చెట్టు కొంచెం ఎదిగి పూలు బయట మొదలెట్టింది. బాగా పోస్తున్నాయండి. ఈ 365 రోజులు అప్పుడప్పుడు పోస్తానే ఉంటాయంటండి, ఆగవంట అసలు. అప్పుడు 1-2 అంటే సీజన్లో బాగా పోస్తాయి, కానీ హన్ సీజన్లో కూడా 1-2 పోస్తానే ఉంటాయంట. సరేనండి, ఇక విషయంలోకి వెళ్ళిపోదాము. 588 నంబర్ వీడియోలో మనము గ్రాఫ్టింగ్ చేసాం కదండి. ఆ గ్రాఫ్టింగ్ ఏ చెట్టు మీద అయితే చేసామో ఆ చెట్టు పైన కొమ్మ మనం కట్ చేసి పడేయకుండా, వేస్ట్ చేయకుండా దాన్ని మళ్ళీ నేను మళ్ళీ రీపాటింగ్ చేశానండి. అంటే మళ్ళీ నాటానమాట. దానికి రూట్స్ వచ్చినాయో లేదో ఈరోజు చూద్దాము. మన ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు, అది నాటానన్నారు కదా, దాని రిజల్ట్ చూపించండి అని. అది ఎలా ఉందో ఏంటో చూపించమన్నారు కదా. సరే, అది ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. అది మందార కొమ్మండి. బాగున్నాయి కదండి ఈ పూలు, చక్కగా పోస్తున్నాయండి. ఇది కొనుక్కోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నేను నాటేసేసి దగ్గర దగ్గర 2 నెలలు అయిపోయిందండి. ఇది బాగానే ఉంది. కొంచెం ఎదగటం అయితే కొంచెం ఎదగటం కూడా ఎదిగింది. పెట్టిన దగ్గర నుంచి ఇలాగే చక్కగా ఉందండి, అసలు డల్ అవ్వలేదనమాట చెట్టు. సరే, ఇది తీసి, ఇది కనుక రూట్స్ బాగా వస్తే కనుక ఆ పక్కన బ్లాక్ కవర్ ఉందండి, గ్రో బ్యాగ్, దాంట్లో పెట్టేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, తీసేసానండి. బాగా వచ్చాయండి, చాలా బాగా వచ్చినాయి, ఒత్తుగా వచ్చేసాయి. ఇప్పుడు ఇది దాంట్లో ఆటేద్దాము. ఇంకా తెగిపోయినవి కూడా కాసినాయి. ఎంత జాగ్రత్తగా తీసినా సరే 1-2 తెగిపోకుండా మాత్రం ఉండట్లేదు ఫ్రెండ్స్. బాగా వచ్చినాయండి. ఏమైనా కొమ్మలు మనం ఇసుకలో పెడితే బాగా సక్సెస్ అవుతుందండి. చక్కగా అలా పెట్టుకోవచ్చు అందరూ. మట్టిలో కంటే కూడా ఇసుకలో అయితే బాగా ఫంగస్ పెట్టే ప్రమాదం ఉండదు కాబట్టి ఇసుకలో పెట్టడానికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇసుకలో చక్కగా వస్తున్నాయి, చాలా వరకు వస్తాయండి. పెట్టేసిన చూపిస్తానండి. చేతిలో కెమెరా ఉంది కదా, అదే ఫోన్ ఉంది కదా. ఇదండి,